ప్రపంచ మానవాళి పాపముల కోసం ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించాడు ఆయన. చివరి రక్తపు బొట్టు వరకు కార్చేశాడండి. ఎవరి కోసం? పాపములో మ్రగ్గిపోతున్నటువంటి ప్రపంచంలో ఉన్న మనుషులమైన మనందరి కోసం. విలువైన ఆయన రక్తాన్ని మన కోసం కార్చాడు. మనం ఎలాంటి వాళ్ళం చెప్పండి? మనకు విలువైనది అనుకున్న దేన్నైనా ఎదుటి వ్యక్తికి ఇవ్వడానికి ఇష్టపడతామా చెప్పండి? బంగారం ఎవరికైనా ఇస్తారా? మీరు మీ ఇల్లు ఎవరికైనా అప్పగిస్తారా? మీ దృష్టికి విలువైన వీటినే ఎవరు చివరికండి వాడుకునే బండి కూడా ఒక వ్యక్తికి ఇవ్వడానికి ఆలోచిస్తారు. కానీ ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. కారణం ఏంటన్నప్పుడు అందరినీ ఆయన రక్షించాలనుకున్నాడు గనుక, అందరి పాపాలను ఆయన తీసివేయాలనుకున్నాడు గనుక, ఆయన అమితంగా అందరినీ ప్రేమించాడు గనుక. అంటే ప్రేమతో ఆయన చేసిన కార్యం ఇంత గొప్పదన్నప్పుడు ఇంత గొప్పది